నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నిన్న అమరావతికి ప్రధాని మోదీ వచ్చినప్పుడు ఎంతో కొంత ఆశించారు. ఆయన కేంద్రం నుంచి వస్తున్నారు కాబట్టి ఈసారి అమరావతి రాజధానికి ఏదో ఒక నిధులు ప్రకటిస్తారంటూ కూడా చెప్తూ వచ్చారు. అయితే నిన్న సభ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు మోదీని పొగటము, మోదీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొగటం తప్పితే ఎక్కడా కూడా రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాల గురించి ఎక్కడా కూడా మాట్లాడతలేదు. నిన్న ప్రకటించినటువంటి 58,000 కోట్లకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ వర్క్స్లు అన్నీ కూడా నేషనల్ ప్రాజెక్టులు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అమరావతిలో నిర్మిస్తబోతున్నటువంటి అసెంబ్లీ, సెక్రటేరియట్, అలాగే హైకోర్టుకు సంబంధించిన భవనాలు మినహాయిస్తే మిగతా వేటికి కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయలేదు. అయితే ఇలాంటి నేపథ్యంలో రైతుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వినిపిస్తుంది. ఇప్పటికే 10 ఏళ్ళు అవుతుంది మా దగ్గర భూములు తీసుకుని 10 ఏళ్ళు అవుతూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు వాళ్ళకి ఏదైతే భూములు తీసుకున్నప్పుడు ప్రామిస్ చేశారో, ల్యాండ్ ఎలొకేషన్ కావచ్చు, అలాగే ప్లాట్లు కావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిహారం కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు సరిగా ఇవ్వలేదంటూ కూడా ప్రభుత్వాన్ని రైతులు నిలదీస్తున్నారు. ఇది కాక మళ్ళీ కొత్తగా మరొక 40,000 ఎకరాలను కూడా తీసుకునేందుకు కూడా ప్రభుత్వం ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ భూమిని ఇవ్వడానికి ఎక్కడా కూడా రైతులు అంగీకరించట్లేదు. నిన్న మోదీ సభ చూసిన వాళ్ళందరూ కూడా కొంత నిరుత్సాహంలో ఉన్నారు. ఖచ్చితంగా మోదీ వస్తున్నటువంటి నేపథ్యంలో ఏదో ఒకటి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రకటిస్తారు, అమరావతి రాజధానికి ఎంతో కొంత నిధులు ఇస్తారు, కనీసం విభజన చట్టానికి సంబంధించి విభజన హామీల్లో ఉన్నటువంటి హామీల్లో ఏదో ఒకటి నెరవేరుస్తారని చూసినప్పటికీ కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించి అడుగులైతే పడలేదు. మోదీ సభకు సంబంధించి, అలాగే ఏపీ రాజకీయాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో మోదీ వచ్చారు, నిన్న అమరావతి 2.0 స్టార్ట్ అయింది, చంద్రబాబు నాయుడు గారు 2.0 స్టార్ట్ అయింది, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అటుపక్క ఇటుపక్క కూర్చొని వాళ్ళిద్దరిని ప్రైజ్ చేస్తూ వచ్చారు. సో అమరావతి రాజధాని 2.0 ఎలా ఉండబోతుంది? నిన్న మోదీ గారి స్పీచ్ ఎలా ఉంది? ఇలా జస్ట్ ఈ డిబేట్లోకి వస్తుంటే నాకు మిత్రుడు ఇప్పుడే చెప్పాడు, సొడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా. ఈ సొడబ్బా పరస్పర డబ్బా ఈ సారాంశం ఏంటంటే సాయంత్రం పౌడర్ డబ్బా కూడా చెలరేగిపోవడం. యాజ్ యూజువల్గా తపేలా సాక్షి ఛానల్ చిడతలు కొట్టుకుంటూ, గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారి సభలకు సంబంధించి ఈ మీడియా వాళ్ళు ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని చూపించారేమో చూడండి. ఎందుకంటే మీకు ఒక అథెంటికేటివ్ వీడియో పంపిస్తాను, దయించి దాన్ని డిస్ప్లే చేయండి సార్. నేను ఈ విషయం ఎందుకు స్పెసిఫిక్గా మాడవలసి వస్తుందంటే ఇది చూడండి. నరేంద్ర మోడీ సమక్షంలో ఇవాళ కానివ్వండి, ఇంతకు ముందు పలు సందర్భాలలో కానివ్వండి, విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి, పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు, ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పలు విజ్ఞప్తులు మీరు సానుకూలంగా డైరెక్ట్ గా మోదీ మధ్యలోనే మాకు ఏవైతే హామీలు రావాలో వాటన్నిటిని కూడా ఇవ్వాలని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అడగవలసిన సభ ఔన్నత్యం. మీకు ఇంకోటి చెప్తా, క్రెడిబిలిటీ ఆఫ్ రెస్పెక్ట్ టు ప్రైమ్ మినిస్టర్. అంటే నేను ఎందుకు క్రెడిబిలిటీ అన్న పదం మాట్లాడుతున్నానంటే, మనది 2015 అక్టోబర్ 22న శంకుస్థాపన చేశారు సార్. అవును, రాజధానికి సంబంధించి కదా మొదటగా. తర్వాత దిక్కు దివానం లేదు. మూడో పాయింట్ ఏంటంటే, ఇది మళ్ళీ రెండోసారి దీనికి వచ్చారు, ఓపెనింగ్ చేస్తారు, మళ్ళీ పునఃప్రారంభానికి సంబంధించి అక్టోబర్ 2015-22 నుంచి మళ్ళీ 25, అంటే 10 ఏళ్ల పాటు దిక్కు దివానం లేదు. ఈ 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఎవరు? ఆయనే కదా, నరేంద్ర మోదీ. అంటే ఆయన చేసిన వాటికి ఆయనకే ఎంత రెస్పెక్ట్ ఉందో చూద్దాం. అలాగే 2015లో ఎన్సీఆర్లోని ఎక్స్ప్రెస్ హైవే, ఈస్ట్ ఎక్స్ప్రెస్ హైవేకి 2015లోనే పునాదేశారు. 2017లో మళ్ళీ చెల్లిపెల్లి జరగాలి మళ్ళీ అని మళ్ళీ పునాదేశారు. 2018లో పూర్తి చేసుకుని 2020లో ఓపెనింగ్ అయింది. అది ఇలా ట్రాక్ రికార్డ్ అన్నమాట. 2021లో సూరత్ మెట్రో ప్రాజెక్ట్ 21లో మొదట మళ్ళీ రాయెట్టారు, 23లో మళ్ళీ రాయెట్టారు, 27కి పూర్తి చేస్తామని ఇప్పుడు హామీ ఇస్తున్నారు. ఓకే. అలాగే 2017లో గుజరాత్ సుదర్శన్ సేతు వంతెన, దీని చూడండి 2018లో శంకుస్థాపన చేశారు, 2023లో పాక్షికంగా మాత్రమే కంప్లీట్ అయింది. ఇది మా సార్ ట్రాక్ రికార్డు. గౌరవ ప్రధానమంత్రి గారు అమరావతికి వచ్చి, అంటే రెండోసారి పని మొదలెడితే ఛాన్సెస్ ఉన్నాయి అన్నది ఒక ఇన్సూరెన్స్ అన్నమాట. చూడండి, వరల్డ్ బ్యాంక్ నుంచి పూచి కత్తిస్తున్నట్టు అప్పులకి. మళ్ళీ అన్నమాట ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో 5 ఏళ్ళు లగేసుకుని అమరావతి అన్న దగ్గర ఈ రోజుకి కూడా రైతుల ఆక్రందన ఏంటి? గజిట్ ఏది?
గెజిట్ నిన్న కూడా అడిగింది గెజిట్ ఏదే కదా పాపం. నిన్న ఎవరు అడగలేదు, మీరు అడిగారు అన్నది. మీరు ఎవరు అడగలేదు. నేను అడుగుతున్న రైతుల గురించి. రైతులు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఇన్విటేషన్ కార్యక్రమంలో వచ్చినప్పుడు గెజిట్ గురించి అడిగారు లేదా? అప్పుడు ఆయన కదా అవునా నిజమా అని ఆశ్చర్యపోయి ఈసారి వెళ్ళినప్పుడు అడుగుతారు. అంటే ఇప్పటిదాకా అడగలేదని ఒప్పుకున్నట్టే కదా. ఇదే కదా. తర్వాత స్థిరం తక్కువ పవన్ కళ్యాణ్ ఏటి మారుతాడో ఏటి చేస్తాడో తెలీదు. ఫస్ట్ టైం ప్రధానమంత్రి రియలైజ్డ్ కోతి కొబ్బరికాయ దొరికినట్టు మేము దొరికించుకుంటే ఎలా ఉంటుందని ఒక చాక్లెట్ ఇచ్చి పక్కెళ్ళి ఆడుకున్నాడు. రెండోది ఏంటంటే దీంట్లో ఇంకో తీవ్రమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆవిర్భావ సభలో 40 ఏళ్ళ ప్రస్థానం ఉన్న తెలుగుదేశం నేను లేకపోతే దిక్కులేదన్న దగ్గర ఇంకోటి గమనించారా? ఇదే వైజాగ్లో జరిగిన ఒక సభకి మొన్న ఓపెనింగ్కి వచ్చారు కదా నరేంద్ర మోడీ గారు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో. ఏ నెలలో వచ్చారండి? జస్ట్ 3-4 months బ్యాక్ కదా. అప్పుడు మీరు గమనించారా? ఉనికి లేని లోకేష్ ఫోటో కూడా వేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ ద్వయం వెనకాల పురంధేశ్వరం కాన్వాయ్లో వెనకాల నిలబడి దండాలు పెట్టుకుంటూ మొత్తానికి ప్రధానమంత్రి గారి బండిలోనే ఉంది. నేను పురంధేశ్వరమ్మ లేదు. మీరు స్టేజ్ మీద గమనిస్తే పవన్ కళ్యాణ్ ఫోటో ఎత్తేసారు. అదే లోకేష్ గారు ఉన్నారు. అది చిన్నగా ఉన్నాయి, చిన్నగా సర్కిల్ వేసుకుని పెట్టారు అక్కడ. యాడా ఆ పైన రండి మాస్టర్. అంటే ఆ ఫ్రేమ్ లో లేదు, పైన ఫ్రేమ్ లో లేదు మాస్టర్. అదొకసారి అర్థమైంది. అభయించకండి సార్. అంటే మోదీ ఒక పక్క ఉన్నాడు, ఇటు పక్క చంద్రబాబు నాయుడు అంతే, వాళ్ళిద్దరే ఉన్నారు కదా. ఇది మరి వైజాగ్ లో గ్యాప్ గమనించండి. వైజాగ్ సభకి ముగ్గురు కలకల్లాడిపోయారు. వెనకాల పురంధేశ్వరమ్మ. నేను పురంధేశ్వరమ్మ బిస్కెట్ లేదు, మెయిన్ స్టేజ్ మీద లేరు. మెయిన్ స్టేజ్ మీద లేరు. బీజేపీ అధ్యక్షురాలు ఫస్ట్ ఆఫ్ ఆల్. కూటమి అంటే బేసిక్ అధ్యక్షురాలే కదా. ఆవిడ ఎందుకు లేరు అంటే ఏదో రెండోది పోనీ ఏదో ఉందో సచ్చారు బతికారు మనకు అనవసరం. రెండో పాయింట్, ఈ పవన్ కళ్యాణ్ 3 months గ్యాప్లో కోతికొమ్మ చాట ఆడేది ఏమవుతుందో చంద్రబాబు నాయుడు గారు ఎవరి స్థాయి ఎక్కడ కూర్చోబెట్టాలో బాలకృష్ణ గారు బుర్రలో దూరినట్టుకున్నారు. స్థాయిలు గ్యాప్ వచ్చినట్టుకుని ఎవరి స్థాయికి చూపించారు. అవునా కదా? ఎందుకు సార్ ప్రోటోకాల్ చంద్రబాబు నాయుడు మీరు ఆ తపేలా ఛానల్ జర్నలిస్టులను అడిగితే మాత్రం నేను ఒప్పుకోను. లేదు సార్, ప్రోటోకాల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ఏ ప్రోటోకాల్ ఉంటుంది? ప్లీజ్ టెల్ మీ. చీఫ్ మినిస్టర్ మోదీ, చీఫ్ మినిస్టర్ ఆ తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏం చేశారంటే చీఫ్ మినిస్టర్ని మోదీని పక్కన పెట్టి ఇటు పక్క ఇద్దరు కేంద్ర మంత్రులను పెట్టారు. నేను నో అబ్జెక్షన్. వైజాగ్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే నరేంద్ర మోడీ గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు సముచిత స్థానమా కాదా? సముచిత స్థానం. ఏమో 3 నెలల్లో ఎత్తిపోతల పథకమా అంటే మా ఒరిజినల్ చంద్రబాబు గారు ఏడు దాటిన తర్వాత బోడిమల్ల సిద్ధాంతం పని అయిపోయింది కదా. పక్కకెళ్ళి ఆడుకోనే కదా చాక్లెట్ ఇచ్చారు. సరే ఏదైనా గొంతు ప్రాబ్లం, గొంతు నొప్పిగా ఉందని చెప్పి ఇచ్చారు. ఈ దిక్కుమాల కుళ్ళు సాకులు మీరు లేనిపోయినవన్నీ అడిగి ఇవ్వకండి. ఈ చెత్తా చెదరం వల్ల సగం తెగ్గిరం. రెండోది, దేనికి భజన చేసినారా మీరు అందరూ కట్టుకొని చిరతలప్పారాలు నేను ఇంకా నేను. ఎందుకంటే పోలవరం ఎత్తు తగ్గించినందుక, విశాఖ రైల్వే జోన్ పుతిరి అది కేకే లైన్ లేదు, ఏ వల్లకాడు లేదు, కనీసం బిల్డింగ్ కూడా లేదు. ఎందుకది? స్టీల్ ప్లాంట్కి 11 చదువుకున్నారు కదా. పవన్ కళ్యాణ్ అంటే చదువుకోలేదు, తెలివితేటలు లేవు, అతనికి ఐక్యూ లెవెల్స్ పనిచేయవు. లోకేష్ చదువుకున్నావు కదా నువ్వు. 11,000 కోట్లు ఇస్తే దేనికి ఇచ్చారు తెలీదా? స్టీల్ ప్లాంట్ పరిరక్షించబడిందా? జీతబత్యాలు లేక సస్తున్నారు నిన్న మేడే. ఎవరో మీరంతా ఇదా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించవలసిందే. అది చాలా దారుణమైన విషయం. దాన్ని భజన చేస్తారా మీరు కూర్చుని? మళ్ళీ అనమాట నరేంద్ర మోడీ వచ్చాడు. శబాష్, ఇలా దండం పెడుతున్నా, పెద్ద ఆయన మంచి మనిషి. ఒక కళ్ళ ముందు తెలంగాణలో 490 కోట్లకి ఎంత పెద్ద సచివాలయం కట్టిండ్రు. మరి నేను పార్లమెంట్ భవనం కట్టుకున్నాను 1200 కోట్లు. ఏర్రని మొదటి మీకు ఇచ్చిన డబ్బులు ఎంత? ఏట్రా దేనికి తగలెట్టారా? మళ్ళీ టెంపరీ భవనాలు అంటారా అని అడగవలసిన బాధ్యత పెద్ద మనిషి కదా. ఫెడరల్ సిస్టము ఫైనాన్షియల్ ఉన్న స్టెబిలిటీ ఉన్నప్పుడు క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత ముందుకు తెలియదట. బూర్లో పెళ్ళమన్నాడు ఎవడో. ఒక కింద మీద తినడానికి సస్తున్నావు పక్కన సచివాలయ ఎంప్లాయీలు మొత్తం అందరినీ బొచ్చుకొని తగిలించిండ్రు. 20 మీకు లైన్లో నిలబడి మందమ్మంటే కష్టం వచ్చింది. కరోనా టైంలో కూర్చొని గోపెట్లో ఉన్నారు కదా. మరి ఈ ప్రభుత్వం చేష్టమే. ఇటు భోజనాలు తిన్నారు లేదా? కాలు కడుక్కుని బస్సు ఎక్కారు లేదా? మంచిలు తాగండి, మజ్జిగలు తాగండి. పొద్దున సద్యాను, మధ్యాహ్నం భోజనాలు, రాత్రి భోజనాలు అడ్డాను కదా మీరు. ఉద్యోగాలు మా జీతాలు ట్యాక్సులు కట్టుకునే ఎవరో మీరంతా నాకు అర్థం కదా. మళ్ళీ అనమాట నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఇంత కష్టాలు ఎన్ని అప్పులు చేసుకుంటున్నారు బాబు అని ఆయన 10,000 కోట్లు గ్రాంట్ ఇచ్చిండా? లేదు కదా, ఏమీ అనౌన్స్ చేయలేదు. మళ్ళీ అనమాట చిన్నప్పుడు పుట్టినరోజున మా నాన్న ఊరో గారి ఆడడానికి 10 మందిని పిలుస్తాడు. లేకపోతే నీకు ఒడుగు పెద్దోడు అయిన తర్వాత పెద్ద మనిషి పంచికట్టు పప్పన్నం పెడతాడు. తర్వాత పెళ్లికి పప్పన్నం పెడతాడు. ఏటుందని పప్పన్నాలు పెట్టారు నిన్న? ఏడు చేశారని పప్పన్నాలు పెట్టారు రాష్ట్రం అంతాను. 7 లక్షలు 8 లక్షలు తగరాలు పడతాడు. తమాషాలు ఉంది ఒక్కొక్కడికే. 700 కోట్లు ఏమో ఖర్చు పెట్టారు నేను నా సభ కోసం. దేనికి ఖర్చు? అది ఏమన్నా ఒక్క పనికి వచ్చింది ఉందా? మళ్ళీ పాత మీరు కళ్ళ సౌదాలే కదా. భ్రమరావతి అమరావతి మీ పక్కన కూర్చున్న వాళ్ళందరూ అదే మాటలు కదా. పెద్ద మనిషి నరేంద్ర మోడీ గారు పేటీఎం పోలవరం అన్నాడు. మళ్ళీ ఇష్టమే.
నువ్వు మా షాట్ బ్రహ్మానంద అది చూడండి బిస్కెట్ అంటే బిస్కెట్ వాడికి చాక్లెట్ వాడికి బిస్కెట్ ఐటీ ఎలా కట్టినావు నాకు తెలీదా నేను కళ్ళగాను అని చూసినాను పప్ప గుజరాత్కి అలాగే వెళ్ళిపోయాను చంద్రబాబు నాయుడు మనోడు ఎప్పుడు లేనిది ఫస్ట్ టైం పొత్తుకోసి ఆవశ్యకత ఏంటంటే కలకల్లాడుతూ చంద్రబాబు గారిని నవ్వుకుంటారు ఎందుకంటే మన అందరినీ ఎర్రబాగులు చేశారు కదా. ఎందుకు సార్ ఎర్రబాగుల వాళ్ళు ఎందుకు చేశారని అనుకుంటారు మీరు? సారీ మీరు ఆంధ్ర కదా సార్? సార్ చాలా నూతనోత్తేజం ఉంటుంది. నూతన ఎత్తేసేది మీ ఊరే నువ్వు గుండు గీసి కూర్చోపెడతారు. ఇది ఏంటంటే వీళ్ళు చూడండి మళ్ళీ మా లలిత జ్యువెలర్స్ అయిన ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఏట్ లేకపోయినా గుండు కొట్టించుకొని అడవాడు చేస్తే అదేంటిది పక్కడు బంగారం అవుతుంది ఈ బంగారం వీటికి ఎక్కడి నుంచి తక్కువకి వస్తుందని కూడా ఆలోచించడు. అలాగే సేమ్ ఇది ఎంత ఏంటంటే నరేంద్ర మోడీ వచ్చారు చూసారా, ఇది ఇక 40,000 మంది 34,000 ఎకరాలు ఇచ్చారు 9,000 మంది రైతులు. ఓరు గజెట్ కోలు లేదురా మేము ఇచ్చింది దేనికి రా బాబు రాజధాని కట్టడానికి అని ఇస్తే ఇప్పటికి గజెట్ లేదు రాజధాని లేదంటే నరేంద్ర మోడీ వచ్చాడు కదా మిగిలిన 40,000 నారాయణ ఇంకా నారాయణ కమిటీలే ఆ కృష్ణా కమిటీలు అవన్నీ మీకు ఇందులో మర్మం గ్రహించండి. కృష్ణా కమిటీ కేంద్ర ప్రభుత్వం ఇస్తే వాళ్ళని ఎక్కడైతే బుట్ట దాఖలు చేశారో ఈ నారాయణ కమిటీ వల్ల వాళ్ళకి నచ్చట్లే. శ్రీకృష్ణ కమిటీ అసలు లేదు అసలు ఇప్పుడు కాదండి. ఒక చిన్న విషయం ఆడదాం. అమరావతి రాజధాని సభ మీరు ప్రాణాలు దిగించి 1,00,000 కోట్లు మీరు నారాయణ గారు చెప్పినట్టు తీసుకొచ్చి అప్పు యాడ్ నుంచి తెస్తారో తెలియదు. తల్లితోడు మీకు ఎవడు ఆ వరల్డ్ బ్యాంక్ కూడా మీ గడ్డి మీకు పెట్టేస్తున్నాడు అడప 375 కోట్లు అగ్రిగేట్న 6 monthsకి ఇస్తున్నాడు. అది లెక్క. ఏ పేస్లో మీరు కట్టగలరు దాన్ని? ఉదాహరణకి ఐకానిక్ టవర్స్ అవన్నీ చిన్న సెతక కదా 50 అంతస్తులు. నా పుట్టుకాడి నుంచి పంచకోట టవర్ ఒకటి ఉంది ఆ గోతుల్లో నీళ్ళు తోడుకొని కట్టి సెచ్చాడు పోనర్ దాకాను. సో సేమ్ ఇదే కాన్సెప్ట్లో మీరు గమనించగలిగితే 50 అంతస్తులు చెప్పున ఆ సచివాలయం టవర్లు కట్టారు. అంటే చిన్న లాజిక్లో మనం ఎలా మర్చిపోతాం. ఇంత సమైక్య రాష్ట్రంలోనే ఏబిసిడి బ్లాకులు 4 తగలెట్టారు మన మొహానికి. సాల్ మీ మొఖానికి ఉల్లంఘన ఎంప్లాయీల కోసం సార్లు సరిపోతాయని తెలుసుకున్న రాష్ట్ర విభజనలోనే వీళ్ళకి 50 అంతస్తుల టవర్లు అంటే ఒక్కొక్కటి ఇలాగ మంచం మీద ఇలా జపాన్ వాళ్ళు చూడండి మీకు నిద్ర రాదురా బాబు పడుకుంటే ఇన్సెంటివ్ ఇస్తాం అన్న కాన్సెప్ట్ అంటే మన వాళ్ళు ఎప్పుడు పడుకునే ఉంటారు వాళ్ళు. అంటే అక్కడ ఆ ల్యాండ్ సహకరించదు అంటారా? నాకు అవన్నీ నేను ఇన్వాల్వ్ అవుతానండి. అలా ఐఐటీ వాళ్ళు వస్తారు ఉండండి మనకి చిన్నపిల్లలు చేసి 2 రోజులకోసారి వచ్చి ఒక్కొక్కడు ఒక కథ చెప్పి వెళ్ళిపోతుండే ఒక్కొక్కసారి. సో ఆ కథలు ఏమవుతున్నాయి నిజమైన కథలు వాడికి తెలియదు, మా నారాయణ గారికి మాత్రమే తెలుసు. ఇప్పుడు మనం వాస్తవం ఆడుకుందానికి నేను 100 కోట్లు తగలబెట్టి పప్పానాలు పెట్టారు. నేను ఎందాకనే చెప్పింది ఇంట్లో పెళ్ళి అయితే బాజాలు కొట్టండి సార్. అవ్వని పెళ్ళికి బాజాలు కొట్టా 40,000 ఎకరాల దోపిడీకి కొత్త తెర లేపారా? ఆల్రెడీ చుట్టుపక్కల అందరూ సర్దీశారు. మా బాలకృష్ణ గారు కొనుక్కొని అలాగే ఉన్నారు మెకనైజ్ గోల్డ్. నేనైతే కొనిస్తాను మీదే లేట్ అని కూర్చున్న వాళ్ళకి జస్ట్ మళ్ళీ అన్నమాట మొన్న చెప్పింది మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. 10 ఏళ్ళ పాటు రాష్ట్ర రాజధాని మనది హైదరాబాద్ అన్నప్పుడు ఇచ్చినవి 3. ఈ 3 లకడికపూర్లో ఉంటుండగాను ఓల్డ్ సిటీలో హైకోర్టు ఉంటుండగానే కదా సార్ బిల్ గేట్స్ గారు వచ్చారు, అందరూ వచ్చారు ఉన్నాడు సార్, అమెరికన్ ప్రెసిడెంట్ గారు వచ్చారు, మైక్రోసాఫ్ట్ అధినేత మైక్రోసాఫ్ట్ సంస్థ ఇక్కడ పెట్టించాడు, ఐఎస్బీ పెట్టారు. వాళ్ళు వచ్చి టిఫిన్ తినే కదా ఐఎస్బీ వాళ్ళు ఇచ్చారు ఇక్కడ మనకి. అప్పుడు కూడా అవే కదా సార్ ఇదే సచివాలయం నుంచే కదా చంద్రబాబు నాయుడు గారు ఏంటి సార్ మీరు యాడ్ నుంచి పరిపాలిస్తారంటే విజన్ 2020 ప్రకారం రాష్ట్రం ఎండిపోతుంది, నేను ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తా, అక్కడ వెళ్ళి పరిపాలిస్తా, నెక్స్ట్ కేసీఆర్ వచ్చి ఇంత పెద్ద సచివాలయం కడతాడు. ఇవన్నీ ఆయన కళ్ళగలలు ఈయనంటే విజన్ 2020 కాబట్టి అంటాడు. బిల్ గేట్స్ ఆయన ఇవన్నీ ఊహించుకుని ఆయన మైక్రోసాఫ్ట్ ఎడబెట్టి అట్లా ఏముండదు కదా ఎవరికి ఉండేది వాళ్ళ ఎస్టిమేషన్ బిజినెస్ బిజినెసే కదా. బిజినెస్కి సెక్రటరీతో ఏం పని, రాజధానితో ఏం పని? ఇప్పుడు నిజంగా 10 ఏళ్ళ పాటు ఇక్కడ ఏడవండి అని చెప్పిన మేధావులు కదా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు, అక్కడ రాజధాని లేని నగరం అని చెప్పి డెవలప్మెంట్ 10 ఏళ్ళు జరగదని ఇక్కడ 10 ఏళ్ళు ఉండమని అర్థమా? చెప్పండి. సరే వాళ్ళ ఒపీనియన్ మీరు డివేట్ అయ్యి ఈల్డ్ అవ్వకండి. ఇప్పుడు ఇంత జరుగుతుంటే నిన్న సాక్షి వాడు మొత్తం 24 గంటల పని సగమే పని ఉంటుంది అనుకోండి, అదంతా ఈనాడు తని తగిలేసిన బ్యాచే, కోవర్ట్ బ్యాచే, మొహమాట లేకుండా చెప్తున్నా లెగ్గలెట్టు కూర్చున్నారు. కాదండి కాదు. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వివక్ష, ఇదే చంద్రబాబు నాయుడు గారికి గౌరవం వాళ్ళ ఛానల్లోనే. వీళ్ళు చూపించారా? మీరు జర్నలిస్ట్ గా చెప్పండి, చూపించారా? చూపించలేదు సార్. సార్ ఇప్పుడు చెప్పండి, నేను చూపించలేదు. వీళ్ళు ఇప్పుడు గతంలో పోగేసుకుని ఎందుకు చూపించారు? వాళ్ళకి ప్రధాని మోదీగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళు గౌరవం ఇచ్చుంటారు కదా, మరి వాళ్ళు ఇవ్వలేదు. మరి ద్వంద్వ విధానమే కదా. ఎందుకే కదా రాజశేఖర రెడ్డి గారి నుంచి మొత్తుకుంటుంది. ఇప్పుడు రాష్ట్రానికి మంచి చేయడానికే ఉదాహరణకి ప్రధానమంత్రి గారు వచ్చారు అనుకుందాం, మంచి చేసిన ఉద్దేశం ఆయనకు ఉన్నప్పుడు ఎవరు చూపించాలా?
అంటే అన్ని మీడియా ఎప్పుడు కూడా ఒక స్టాండ్ మీడియా ఎప్పుడు కూడా అన్ని విషయాల గురించి సమగ్రంగా వాళ్ళు విశ్లేషించాలి, చూపించాలి కూడా. ఒక్కొక్కరు వ్యక్తిగత ఎజెండా ఉంటే వాళ్ళు దాన్ని మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ చెప్తున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు మాసాడు బ్రహ్మాండ సెక్టర్ అస్సలు నెలకలేనాడు. పవన్ కళ్యాణ్ గారు పెద్దనే ఉన్నాడు, నితీష్ కుమార్ అది తెక్కలేసింది అనుకోండి, లటక్కని కాలు లేగాడు అనుకోండి సెంట్రల్ గవర్నమెంట్కి. ఈ పరిస్థితి ఏంటి సార్? అప్పుడు గవర్నమెంట్ ఉంటుందో ఉండదు, అది ఇప్పుడు ఆల్రెడీ నాకు ఎష్యూరెన్స్ కావాలి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మీరు అమరావతి మొదలెట్టిన తర్వాత ఈ రోజుకి కూడా గజెట్ లేని 11 సంవత్సరాల అమరావతి ప్రస్థానంలో నా రాజధానికి మీరు ప్రైమా ఫేస్గా ఏం చేయాలి? ఫస్ట్ 7 ముంపు మండలాలు నాలో కలిపితేనే కానీ ప్రమాణ స్వీకారం చేయనన్న వ్యక్తి ఈరోజు ఇదే అమరావతి విషయంలో గజెట్ రిలీజ్ చేయండి, ఇది అమరావతిని శాశ్వత రాజధాని కట్టి చూపిస్తాను నా 5 years మాట ఎందుకు రాలేదు సార్? ఈవెన్ నిన్న 2014 ప్రమాణ స్వీకారానికి 7 ముంపు మండలాలు కలపమన్న ధీరుడు సూర్యుడు చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు ఇవాళ గజెట్ ఏదైనా ధీరత్వం స్వరత్వం ఎక్కడ ఉంది? ఎందుకు డబుల్ సైడెడ్స్? లేకపోతే ఇది పప్పెట్ షోవా? నరేంద్ర మోడీ ఆడిస్తున్నట్టు ఆటలు. ఎస్, నాకు చాలా రోజులు ఈ మధ్యన పాకిస్తాన్ వారు వీటిలన్నింటిలోంచి ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాను, నన్ను కొంచెం పొగిడి కార్యక్రమం పెట్టండి, మనోరంజక కార్యక్రమం కావాలనగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైనా మనోరంజక కార్యక్రమం వేరతెలకం దిద్దుకుని వచ్చిందా? నేను కేరళ వెళ్ళారు, మొన్నేమో ముంబై వెళ్ళారు, ఈ భజనలు ఏమైనా జరిగాయా? తోక తెలివి తేట లేకుండా ఇలా భజనలు చేసుకోవడం మీరు 700-800 కోట్లు తగలబెడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడాలి కదా, రాష్ట్రానికి సంబంధించిన అవసరాల గురించి మాట్లాడాలి కదా. ఓ పక్క అప్పుల జీవుల్లో మునిగిపోయి రాక్షస పాలన అంటాడు. ఈ రాక్షస పాలన మొదలు మీరు ఓపెనింగ్ కూడా రాలే కదా ఆయన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు కూడా రాలే కదా. ఏడు చేస్తారు మీరు? మీకు కర్రు కాల్చి వాత పెట్టింది నరేంద్ర మోడీ కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం అయితే చిన్నపిల్లలాట. వాళ్ళు ఎవ్వరూ పల్లెత్తు మాట నరేంద్ర మోడీ అన్నారు. మీకు ఎక్కడ ఇచ్చాం? ఎవరిని? జగన్మోహన్ తిట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశాన్ని జనసేన తిట్టుకొని కాలక్షేపం చేసుకో. ఉడుకోరు మీరంతా. ఎవరికి ఉపయోగం దీనివల్ల? ఒకరినొకరు తిట్టుకోవడానికి కాదు కదా, ఇక్కడ ప్రజాస్వామ్యాలు ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ ఇదేంటి నరేంద్ర మోడీ పల్లెత్తి మాట మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డిని అని కాలు చచ్చిపోతున్నారు సగం మంది. అడిగితే టీడీపీ వల్ల ఫీల్ అవుతున్నారు వాళ్ళు. దేనికి ఫీల్ అవ్వాలా? జగన్మోహన్ రెడ్డిని తిట్టలేదు. దేనికి తిట్టలే? తిడితే ఏమో తెలుసు కదా, దేనికి తిట్టాలా? ప్రత్యేక హోదా అడిగి నేను తిట్టాలా? మీరు వద్దనేసారు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కళ్ళ ముందు లటక్కమని జల్లకొట్టి కళ్ళు ముందు జల్లకొట్టి ఎత్తేసిన తర్వాత కూడా ఇండస్ట్రీలు తరలిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి వలన. మరేమి మీరు విప్రోకి ఇచ్చారు కదా 6,700 ఎంప్లాయీస్ క్రియేషన్ అని, మరి ఎందుకు పెట్టలేపండి ఆయన? హేర్ భయ్. మరి ఇప్పుడు అమరావతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా లేదా, వచ్చాడు రాలేదని పక్కన పెడితే, ఇప్పుడు ఇంకా కూడా అమరావతికి సంబంధించి అక్కడ ఏదైనా కంపెనీలు పెట్టాలన్నా ఏ కంపెనీలు లేవు. ఇంకో 40,000 ఎకరాలకి ఎత్తిపోతల పథకంకి గ్రౌండ్ బిస్కెట్ రెడీ చేశారు. ఎట్లా ఇస్తారు సార్? రైతులు అమాయకులా, లేదంటే రైతులను చూస్తే ప్రభుత్వాలకు ఏమన్నా ఉన్నాయా? బాబు ప్లీజ్, ఎందుకు కాదు సార్, ఆల్రెడీ 33,000 ఎకరాలు రాష్ట్ర రైతులు ఇస్తేనే వాళ్ళకి ఇంతవరకు ప్లాట్లు లేదు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏడాదికి ఇస్తామన్న 40,000, 50,000 డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదు. ఇన్నిత్తనా కూడా అరే బాబు మాకు రియల్ ఎస్టేట్ లేదు, మా ఉన్న భూములే అమ్మలేక చచ్చిపోతాం అని చెప్పేసి వాళ్ళు బాధపడుతుంటే మళ్ళీ కొత్తగా 40,000 ఎకరాలు తీసుకొచ్చి ఏం చేద్దామని అనుకుంటున్నారు? సింపుల్. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చారా? వరి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చారా? పత్తి రైతులకు ఇచ్చారా? పొగాకు రైతులకు ఇచ్చారా? ఎవరికైనా రైతులకు ఏమైనా గిట్టుబాటు ధరలు ఇచ్చి వ్యవసాయం కలకల్లాడించేలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో 20,000 ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? ఏ భరోసాతో రైతు వ్యవసాయం చేయాలా? దాని బదులు వీళ్ళు ఎదాన పెట్టుకుంటే ఏదో చెప్తారు కదా కమర్షియల్ యాక్టివిటీస్, 1000 గజాలు 200 గజాలు ప్రపంచం తెరబడిపోతుంది, ఇటు కూర్చొని అమ్ముకోలేడు రియల్ ఎస్టేట్. మన చిన్న బుర్ర వాళ్ళకు ఉందో లేదో అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? గ్రేటర్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది, చుట్టుపక్కల తండాలు ఏదైనా 2 కోట్లు తక్కువ ఏమైనా ఉంది చెప్పమండి? లేదు. వ్యాపారం జరిగింది. అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లోనో లేకపోతే గుంటూరు పరిసర ప్రాంతాల్లోనో ప్రభుత్వ భూమిలో కనుక యాక్టివిటీ ఉంటే ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. 30 కిలోమీటర్ల దూరం ఒడ్రాని పైన చెప్పుకోలేడా, లేకపోతే వెరగబూడోడు చెప్పుకోలేడా? ఆటోమేటిక్ పెరుగుతుంది కదా ల్యాండ్ వాల్యూ కదా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సైబరాబాద్ మధ్యలో ఉన్నదంతా హ్యూజ్ ఎక్స్పాన్షన్. దేనికి? ఓల్డ్ సిటీలో హైకోర్టు ఉందని, లేకపోతే లక్డీకపూర్లో సచివాలయం ఉందని అక్కడ పెరిగిందా? అట్లా ఉండదు యాక్టివిటీ. అక్కడే నేనే చెప్తాను కదా, ఇప్పుడు అనంతపురంలో ఎక్కడో కియా కడితే ఆ కియా సరౌండింగ్స్లో 100 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడ చూసినా కూడా గతంలో పోల్చుకుంటే 10 రెట్లు పెరిగింది ల్యాండ్ వాల్యూ. అక్కడ మీకు ఎవరికి తెలియదు. బీజేపీలో చెప్పు దెబ్బలు తినడం చూడండి, ఏబిఎన్లో కూర్చుని అతను ఒక్కడికే తెలుసా ల్యాండ్ వాల్యూలు ఎలా పెరిగి. అతను అడగని కావాలంటే నిజంగా అక్కడ ఇప్పుడు కియా లాంటి పరిశ్రమ అక్కడ పెట్టారు, ఆ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల రేడియస్లో పెరిగింది. యాక్టివిటీ బిజినెస్ మాడ్యూల్ ఉంటేనే పెరుగుతుంది. అంతేగాని చంద్రబాబు గారు రోజు ఇటే వెళ్తారట, జగన్మోహన్ పరదలు కట్టుకుని వెళ్ళాడండి ఓపర్ మీటింగ్లు పెట్టుకుంటే ఇక్కడ. ఈ పంచాయతీలు పెట్టుకుని ముసలితో రోజు జింగి చిక్కం భజనలు చేస్తే అక్కడ ల్యాండ్లు పెరుగుతాయా? అలా కాదు. ఇప్పుడు రైతులు అన్ని అలా కాదని మీరే చెప్తారు. రైతులు ఎందుకు నిర్మించలేకపోతున్నారు? నరేంద్ర మోడీ వచ్చి చూసి పవన్ కళ్యాణ్ సాటిలైట్ ఇవ్వడానికి అంత ప్రయాసపడి రావాలా? ఓ పక్క పాకిస్తాన్ వాళ్ళతో యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉంటే
చాక్లెట్ వ్యాపారం ఇంకా. లాస్ట్ టైం వచ్చాను లోకేష్ గారు వారి అబ్బాయికి దేవాంశకి ఇలా కళ్ళజోడు తీసి ఇలా ఆడుకున్నందుకు ఆ పొట్టోడికి కళ్ళజోడు వచ్చింది. ఇప్పుడు సరే సార్, ఇప్పుడు అదన్నీ పక్కన పెడితే ఇప్పుడు మోదీ ఆయన ఒక ప్రధాని హోదాలో ఉండి ఇప్పుడు మళ్ళీ అదే మాట. డబుల్ ఇంజిన్ సర్కార్ దేనికి వస్తాడు? డబుల్ ఇంజిన్ సర్కార్ అదే నేను అన్నా దేనికి వచ్చారు? సర్కార్ అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు చదివిన అవే కదా. గుజరాత్ లో ఎవరు నేను పుట్టుకాడి నుంచి ఆయనే ఉన్నాడు. ఆ సూరత్ ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి? 2 మెట్రో ప్రాజెక్టులు 2 ఏమవుతున్నాయి? రాయి మీద రాయి వేయడానిక. మళ్ళీ 3 సంవత్సరాల్లో మళ్ళీ నిర్మాణం పూర్తి చేస్తాము, మళ్ళీ మోదీ వచ్చి మళ్ళీ అది మీరు కథ. నెక్స్ట్ యోగా దినానికి వచ్చేస్తారు ఆసనాలు వేయడానికి. వస్తా అన్నారు ఆయన, వైజాగ్ పెడతామన్నారు. 3 సంవత్సరాల్లో వరల్డ్ బ్యాంక్ ఎంత అప్పు ఇస్తుంది? 6 నెలలకి 375 కోట్లు వస్తుంది. లెక్కలు మనమంటే మాట్లాడుతుందండి. ఇప్పుడు లెట్స్ బీ ప్రాక్టికల్. ఇప్పుడు ఏం అప్పులే కదా. ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఇక్కడ ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం లాభాలు బస్సులు, ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు కలిపి 8,000 బస్సులు ఎన్ని వేశారు? 8,000 బస్సులు. ఒక్కొక్క ఎంప్లాయ్ 8,000 ఎంప్లాయీలు డిప్లాయ్ చేశారు కంపల్సరీ. మనం జీతాలు కడితే వాళ్ళు బతుకు గవర్నమెంట్ వాళ్ళైతే డ్వాక్రా మహిళలకి థ్రెటన్లు మొత్తానికి వచ్చారు కదా. రాకపోతే నేషనల్ మీడియా అయితే 2 లక్షలు. నేను 3 నేషనల్ మీడియాలో ఉన్నాను. 3 చెప్పింది 2,60,000 మంది లెక్క చెప్పారు. వీళ్ళు 8 లక్షలు 5 లక్షలు. మంచి రోజు ఏంటంటే తిండి లేని వాళ్ళే అలా టోటల్కి వెళ్తారు. వాళ్ళందరికీ పట్టిడన్నం దొరికినందుకు ధన్యవాదాలు. సరే, ఏదైనా దొరికిందా లేదని పక్కన పెడితే వచ్చినందుకు కనీసం ఏదో అంటారు చూసారు, కనీసం వచ్చినందుకన్నా ఏదైనా చేస్తుంటే బాగుండే అనే పరిస్థితి ఉంటే అది లేకుండా ఇది లేకుండా ఎవరికి వాళ్ళు షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవడం వల్ల 700 కోట్లు ప్రజల డబ్బు మళ్ళీ అదనంగా ఖర్చు పెట్టి అదనంగా లాస్ అయిపోవడం వల్ల ఉపయోగం ఏమీ లేకుండా పోయింది. ఉపయోగం ఎప్పుడు లేదు. అమరావతి అన్నది ఒక పెద్ద ప్రయాస కింద మిగిలింది. ఎందుకంటే దాని యొక్క దృక్పథం, దాని యొక్క ఎయిమ్, దాని యొక్క మసలడం అంటారు. అంటే మనుగడ సాగించడానికి ప్రభుత్వ పరంగా ఏం చేయాలో అది తప్ప మిగిలిన చేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగధనుల్ని ఎంత హీనాతిహీనంగా హ్యూమిలేట్ చేయడం వీళ్ళకి ఇప్పుడు చేయాలి సార్ నిజమైన ఉద్యమం. ఈ స్పాన్ ఆఫ్ 1-2 మంత్స్లో కనుక ఈ గజెట్ తేకపోతే ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నాను రైతులు ఉద్యమం చేసి తీరాలి. వాళ్ళు చేయాలి సార్. నేను ఈ మాట ఫ్రమ్ ద డే 1 నుంచి 10 సంవత్సరాల నుంచి నేను నా డిబేట్లు అన్నింటిలో 6 సంవత్సరాలు బట్టి నేను మాట్లాడుతున్న మాట ఇదే. ఇప్పుడు కొత్తగా గలం ఎత్తుకున్న తెప్పల స్థానంలో అంటే నేను ముందని కాదు. ఎందుకంటే ఒక మనిషి యొక్క త్యాగానికి విలువ కట్టడం అనేది చరిత్ర. ఇప్పుడు నిజాం నవాబులు భూములు ఇచ్చారు, లేకపోతే మా అశోక్ గజపతిరాజు గారు మాన్యాలు ఇచ్చారు. గుడి మాన్యాలతో బతుకుతున్నాం అని గర్వంగా చెప్పుకుంటారు. గుడి మాన్యాలతో బతుకుతున్న వాళ్ళు దానికి వాళ్ళకి శాంచురిటీ కల్పించాలి కదా సార్. గుడి మాన్యం నీకు ఇచ్చాను, నీ పేరును పట్టా ఇస్తున్నాను అన్నది కాకుండా ఇది గుడి మాన్యాలు కాబట్టి మీరు కౌలు చేయండి లేకపోతే నా దగ్గర పని చేయండి అంటే శాశ్వత ప్రయోజనం కాదు, అది తాత్కాలిక ఉపశమనమే. అదే కనుక మాన్యం మీరు తీసుకోండి, రాజుగారి మాన్యం నేను ఇస్తున్నానని చెప్పి మా రాజుగారి దాతృత్వం చదువుకుంటే విజయనగరంలో ఇవాళ ఎంతోమంది పట్టడనం తింటున్నారు వ్యవసాయం చేసుకుని. అది అలాంటివి చేస్తే ఎవరన్నా. అలాగే ఈ రైతులు ఇచ్చిన దానికి ద ప్రైమరీ పర్పస్ ఏది? రాజధాని నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన త్యాగానికి ఇది రాజధాని, గర్వపడండి. ఇవాళ దౌర్భాగ్యం మీరు చూడండి, సింపుల్ లాజిక్లు ఎలా ఉంటాయి చూడండి. ఇప్పుడు మీ ఇల్లు కోకటపల్లిలో ఉండొచ్చు, పిన్ కోడ్ ఉంటుందా వేరేది. నెక్స్ట్ మీకు ఏరియా చేంజ్ అవ్వాలి, ఇంకో పిన్ కోడ్. అమరావతికి పిన్ కోడ్ లేదని తెప్పలగల బుద్ధిజ్ఞానం ససవ డిబేట్లు పెడుతున్నారు కదా. వెలగపూడికి ఒక పిన్ కోడ్ ఉంది. మీరు అమరావతి అన్నది ఇప్పుడు సైబరాబాద్ ఉంది. రేడియస్ ఆఫ్ సైబరాబాద్ ఎప్పుడు డిసైడ్ అయింది? మొత్తం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత. వీళ్ళు అమరావతి అని పేరు పెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ గజెట్ ఇవ్వాలి అమరావతి రాజధాని అన్నప్పుడు రేడియస్ డిక్లేర్ అవుతుంది. ఎంత ప్రైమరీ థింగ్స్ అన్నది చూడండి. అవి చేయకుండా వీళ్ళు ఎన్ని తాత్సరాలు చేస్తారో గమనించుకోండి. దీనివల్ల ప్రజలు ఎలా నలిగిపోతారో ఇది గమనించండి. అమరావతి అని వీళ్ళు పేరు పెట్టారు. ఇప్పుడు ఉదాహరణకి ముద్రగడ పద్మనాభం ఉన్నాడు, అది పనిపాటు లేక ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పేరు పెట్టుకున్నాడు. అది ఏం చేశాడు? పత్రికా ప్రకటన ఇచ్చుకున్నాడు, ఇది గజెట్ అన్నాడు, ఇది నాకు ఇవాళ నుంచి ఇలా పిలండి అన్నాడు. అక్కడి నుంచి పేరు మారింది అన్నది అథెంటికేషన్ వచ్చింది. ఇలాంటి అథెంటికేషన్ అమరావతికి ఏది? అమరావతి రాజధాని, శాశ్వత రాజధాని అని చెప్పేసి ప్రభుత్వం నుంచి గెజిట్ ఇవ్వాలి కదా. అఖండ భారత్ అల్లదేంటి మన ఆఫ్ఘనిస్తాన్ మన దగ్గర తగలడిందంటే గాంధార్ దేశం అనేవారు, గాంధార్ అక్కడే పుట్టిందని. ఈ కథలు మాకు తెలుసు. వాలిడిటీ, శాంచుయిటీ, జస్టిఫికేషన్స్ ఇవి చేయాలి. ఇది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు చేయవలసిన పనులు. అందుకని ఎలగబూడి రైతులను ఉత్తరాయణపాలెం రైతులు ఇచ్చి ఇది అమరావతి రాజధానికి మేము ఇచ్చామని చెప్పుకుని ఇంట్లో కూర్చొని భజనలు చేసుకోవడం కాదు, మీ తరఫున ఉద్యమాలు చేయడం కాదు. మీరు చేయవలసిన పనులు శంకర్లో పోస్తాను కానీ తీర్థం కాదన్న ప్రాథమిక అవగాహన లేని వాళ్ళు వీళ్ళందరూ. ఇప్పుడు రైతులు చేయాల్సింది అదే, గెజిట్ తెచ్చుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎందుకు తెస్తారు సార్? వాళ్ళు ఇలాగేం పని? జీవితాంతం త్యాగాలు చేసుకుని జీవితాంతం ఉద్యమాలు చేసుకోవడం పనే? లేదా
ఉద్యమాల పేర్లు చెప్పుకుని బాలకోటలు బతకడానిక వీళ్ళు అడగనప్పుడు ఇంక వాళ్ళని అడగాలి కదా, ఎవరు అడగాలి కదా, ఏం కావాలో అడగాలి కదా. అధికారులు అడగట్లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి అడగట్లేదు, ఎవరు అడగట్లేదు, ఇంకెవరు అడగాలి? బీహార్కి ప్యాకేజీలు లక్షల కోట్ల రూపాయలు అనౌన్స్ చేస్తున్నారు, అట్లీస్ట్ కలో గంజి ఏదో ఇస్తున్నారు. మనం కూడా అలాగే స్కెచర్ మీద మనం కూడా బతికిస్తున్నాం కదా, మనం ఎందుకు అడగలేకపోతున్నాం? అడగలేని దీనావస్థలో ఎందుకుంది ఈ ప్రభుత్వం? మన వల్లనే వాళ్ళు బతుకుతున్నప్పుడు ఈ దీనస్థితి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమనండి, ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమనండి ప్రజలకి. సో ఇదైతే నిన్న చేతిలో డబ్బులుంటే కలకల్లాడుతుంటే మీరు ఏదైనా చెప్పండి, మేము వింటాం. డబ్బులు లేవని ఒక పక్క మీరు చెప్తాం, లక్షల అప్పులు తీసుకొచ్చి 1,60,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి రేపు మంగళవారం 7,000 కోట్లు ఆర్బీఐ బాండ్లు వేలంగా ఉంది రెడీగా. జీడిపి జిఎస్టీ మళ్ళీ -3%. లడాక్ పైన ఉన్నాం మనం, అంతే. మన కిందనే లడాక్ ఉంది, 33 కేంద్ర పాలిత ప్రాంతాలతో రాష్ట్రాలతో కలిపి ఉంటే. ఏంది మీరు సాధిస్తున్న పురోగతి? 11 నెలల పొద్దుంది. ఆఫ్టర్ సంవత్సరంలో గోడ కట్టలేరు, ఉట్టికాకరలేని స్వర్గానికి ఎగినట్టు మీరు అమరావతి కట్టేస్తుంటే మీరు జడ్డి వేదాలను నమ్మాలా? తీసుకున్న రైతులకి ఇప్పటికి న్యాయం జరగలే. మీకు మాత్రం 5 ఎకరాలకు 4 కోట్ల గజాలు మాత్రం ల్యాండ్ ఏ ప్రాతిపదికగా వచ్చింది? ఇదైతే నిన్న జరిగింది మాత్రం చాలా ఘోరం, అన్యాయం. ఆంధ్రప్రదేశ్ ప్రజల అమాయకత్వాన్ని రాజకీయ నాయకులు ఎన్కాష్ చేసుకోవచ్చు అనుకున్న దానికి నిన్న నిలువెత్తు నిదర్శనం. ఒక బ్రాండ్ అంబాసిడర్ని చూపించి ఇంకో 40,000 ఎకరాలు ఎత్తేసేయడానికి శాశ్వత పథకానికి ప్రవేశపెట్టింది. మున్సిపాలిటీగానే ఉంటారని అడుగుతున్నాడు. ఏమండి, రాష్ట్ర విభజన ఈరోజు 10 జిల్లాలు మనకి ఇచ్చిన 13 జిల్లాలు, ఈ 10 జిల్లాలు మీరు అభివృద్ధి చేశారని చెప్పుకుంటున్న గ్రేటర్ హైదరాబాద్లోనే 30% గ్రేటర్ హైదరాబాద్ రేడియస్లో ఉన్నా సరే మిగిలిన 70% వెనకబడుతానికి 10కి 10 వెనకబడిన జిల్లాల కింద తెలంగాణ ఉంది. మన దగ్గర 7 జిల్లాలు వెనకబడిన జిల్లాలని 350 కోట్లు ఇచ్చి వెనక్కి ఎత్తుకెళ్ళిపోతే కూడా ఏమి చేయలేని నిస్సాయ స్థితిలో చూస్తూనే ఉన్నారు మీరు. ఆ రోజు ఎన్డీఏ కూటమి, మీరు ఎన్డీఏ కూడా ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ 10 years వాళ్ళే ఉన్నారు, ఇప్పుడు 5 years వాళ్ళే ఉన్నారు. దేనికుంటున్నారు? ఉత్సవ ఎకరాల్లో ఉంటున్నారు, మన డబ్బులు ట్యాక్సులు కడుతుంటే ఇష్టం తగలబెడుతున్నారు. రైట్. దీనికి సంబంధించి ఇంకా ఆ అమరావతి రైతులనైనా దీనికి సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో చూడాలి. కానీ ప్రసాద్ గారు నిన్న షో అయితే మరి ఆ సభకి 700 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారో, బూడిదలో పోసిన పన్నీర్ అంటారు అంతే, అంతకని మరి నిన్న అమరావతి అన్స్టాపబుల్ 2.0 స్టార్ట్ అయిందని చెప్పేసి చెప్పేవాళ్ళు చెప్తా ఉన్నారు, చేసేవాళ్ళు చేస్తున్నారు. కానీ ఆ రైతుల కుటుంబాలు 30,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల కుటుంబాలకి వాళ్ళకి మరి న్యాయం ఏం చేస్తారో కూడా చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి ప్రయత్నించండి.